ఎంఎన్సీ కంపెనీలో మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ ప్రాజెక్ట్ గురించి అండ్ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి అండ్ టాకెటివ్ స్కిల్స్ ఉండాలి. బీ స్మైల్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ ఐ కాంటాక్ట్ విత్ దెమ్. వాళ్ళతో ఖచ్చితంగా మనం ఐ కాంటాక్ట్ మెన్షన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా చెప్తారంటే, ఫస్ట్ స్టార్టింగ్ థ్యాంక్ యూ గ్రీట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ అలౌయింగ్ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ అఖిల. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ అసెంచర్. ఇలా జస్ట్ సింపుల్గా చెప్పేసి వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అనేసి మీకు ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ఏమొచ్చో ఆ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ మెన్షన్ చేసి అండ్ బ్యాక్ ఎండ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత టెక్నికల్ స్కిల్స్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు మెన్షన్ ద ప్రాజెక్ట్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎప్పుడు నువ్వు థియరటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. నువ్వు ఆ ప్రాజెక్ట్లో ఏ మాడ్యూల్స్ నువ్వు డిస్క్రిప్షన్లో పెట్టావో ఆ మాడ్యూల్స్ నువ్వు ఎలా ఫేస్ చేసావో ఛాలెంజెస్ ఒక 3 లైన్స్ ఆ ప్రాజెక్ట్స్ గురించి నువ్వు మెన్షన్ చేయాలి. ఇది ఒక ఫ్రెషర్కి చెప్తున్నాను. ఆ ప్రాజెక్ట్స్ గురించి మెన్షన్ చేసి అందులో ఆ స్కిల్స్ నువ్వు ఎలా యూస్ చేసావు అనేది నువ్వు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేసిన తర్వాత నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఐ లవ్ టు డాన్స్, ఐ లవ్ టు రైట్, ఐ రీడ్, ఇలా నువ్వు మెన్షన్ చేసుకోవాలి. లాస్ట్లో ఇదైతే మిస్ అవ్వదు. లాస్ట్లో ఒక కోట్ అనేది నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. అష్యూరెన్స్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కంపెనీకి. నేను జాయిన్ అయితే నేను ఈ కంపెనీలో ఖచ్చితంగా ఇలానే వర్క్ చేస్తాను అనేసి. లైక్ నేను ఎలా చెప్తానంటే నార్మల్గా వై నాట్ ఐ స్టార్ట్ మై జర్నీ బై ది సక్సెస్ ఆఫ్ జాయినింగ్ అవర్ కంపెనీ అనేసి నేను స్టార్ట్ చేస్తాను. నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు నా జర్నీ కొత్తగా నేను స్టార్ట్ చేసేటప్పుడు నా న్యూ జర్నీలో నేను ఇక్కడ నుంచే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి మనం అక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నాం అన్నమాట. ఇలా నువ్వు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ ఇలా చెప్పి సింపుల్గా చెప్పి క్లోజ్ చేసావే అనుకో, డెఫినెట్గా ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇలానే చెప్తే నువ్వు ఎన్ని కంపెనీస్లో అయినా ప్లేస్ అవుతావు. అది ఒక ఎంఎన్సీ కంపెనీస్లో. దీని గురించి తెలిసిన తర్వాత కొంచెం ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ ఈ క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, వీటి గురించి కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకో. కన్స్ట్రక్టర్స్, ఎన్క్యాప్సులేషన్, ఇలాంటి ఊప్స్ కాన్సెప్ట్స్ మీద, జావా మీద కావచ్చు, పైథాన్ మీద కావచ్చు, దేని మీద, సి కానీ C++ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కొద్దిగా ఉండి టాకెటివ్ స్కిల్స్ ఉంటే నువ్వు ఏ కంపెనీలో అయినా ప్లేస్ అవుతావు. అందరూ చెప్పినట్లు టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది పెద్ద హార్డ్ ఏం కాదు, వెరీ ఈజీ. ఇలా నువ్వు ఆడుకుంటావు టెక్నికల్ ఇంటర్వ్యూని, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండి నువ్వు చెప్పగలిగితే. ఓకే, ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.